హలో అండి, వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి రియల్టర్స్. ఇదే ఫస్ట్ వీడియో అండి మన యూట్యూబ్ ఛానల్లో రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్ అండి. చాలామంది ఇప్పుడు రాజధాని ఇది అయిన తర్వాత, అమరావతి అయిన తర్వాత చాలామంది భూమి కొనాలనుకుంటున్నారండి. వాళ్ళకి ఎక్కడ ఏంటి ఎలాగా అనే ఇన్ఫర్మేషన్ ఇందులో చూపిస్తూ అండ్ వీలైతే వాళ్ళకి ఏదైనా ల్యాండ్ సెటిల్ చేసి డీల్ చేసి పెడదామని ఈ ఆలోచనతో ఈ యూట్యూబ్ ఛానల్ పెడతాం జరిగిందండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ల్యాండ్ రేట్స్ తెలుసుకోవాలన్నా చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అండ్ ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్ అండి. అండ్ ఇందులో మెయిన్ ఇది పెట్టడానికి గల కారణం ఏంటంటేనండి, ఒక్కొక్క ల్యాండ్కి మనకి ఈజీగా 5-6 మీడియేటర్లు కానీ లైన్ ఎక్కువైపోతుందండి. మేము ఏంటంటే ఇదే ప్రాంత వాసులం కాబట్టి డైరెక్ట్గా ఫార్మర్ టు కస్టమర్ ఏమైనా చేయగలమేమో అని చెప్పి ఈ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మీకు డైరెక్ట్గా ఫార్మర్ దగ్గర కూర్చోబెడతామండి. అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటేనే మేము వీడియో చేస్తామండి. అండ్ అది కరెక్ట్ ప్రైస్ అయితేనే మేము పెడతామండి. అంతేగాని రైతు ఏ రేటు పడితే ఆ రేటు చెప్పాడు కదా అని మనం ఏదో వీడియో పెట్టాలి కదా అని పెట్టేది లేదండి. మన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రతి వీడియో రీజనబుల్ ప్రైస్లో ఉంటేనే, అది కరెక్ట్ ప్రైసు డిస్కౌంటెడ్ ప్రైస్ అయితేనే పెట్టడం జరుగుతుందండి. అండ్ అదేవిధంగా మీరు నిజంగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేదంటే అమ్మాలనుకున్నా కానీ జెన్యున్గా ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ క్యాపిటల్ అమరావతి రియల్టర్స్ ఛానల్ అండి. అండ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. ఇప్పుడు మీరు చూస్తున్నది నేషనల్ హైవేనండి. ఈ డాటెడ్ లైన్ నేషనల్ హైవేనండి. ఇప్పుడు ఇక్కడ మనకి వైజాగ్ నుంచి అంటే మన చిన్నవుటుపల్లి నుంచి వెస్ట్ బైపాస్ అని ఒకటి వేసారండి. 95% కంప్లీట్ అయిపోయిందండి. అది మన చిన్నవుటుపల్లి నుంచి గొల్లపూడి అండ్ కాజా దగ్గర ల్యాండ్ అవుతుందండి. అండ్ గొల్లపూడి నుంచి రైట్ తీసుకుంటే హైదరాబాద్ అండి, మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈ బ్రిడ్జ్ వర్క్ కంప్లీట్ అయిపోతే బెన్ సర్కిల్ నుంచి వెళ్ళే బాధ ఉండదండి. అండ్ డైరెక్ట్గా ఈ ట్రాఫిక్ అంతా రామర్పాడు రింగు ఎన్కేపాడు దగ్గర ఉన్న ట్రాఫిక్, బెన్ సర్కిల్ దగ్గర ఉన్న ట్రాఫిక్ అంతా స్కిప్ అయ్యి డైరెక్ట్గా గొల్లపూడి టు హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అండి. లేదా చెన్నై వెళ్ళాలన్నా కానీ అటే మన కాజా దగ్గర దిగి అటు నుంచి అటు చెన్నై గుంటూరు అటు వెళ్ళిపోవచ్చు అండి, విజయవాడని టచ్ చేయకుండా. ఇప్పుడు విజయవాడ దగ్గర ఉన్న ట్రాఫిక్ని స్కిప్ చేయడానికి మనకి వెస్ట్ బైపాస్ అనేది వేయడం జరిగిందండి. అండ్ ఈ కాజా దగ్గర ఈ ట్రాఫిక్ పెరుగుతుందండి. సో అందుకని ఆల్రెడీ జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దృష్టిలో పెట్టుకుని కాజా దగ్గర ల్యాండ్స్ కానీ చుట్టుపక్కల చూడడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ ఈస్ట్ బైపాస్ కూడా శాంక్షన్ అయిందండి. మనకి డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారండి. ఏ గ్రామాల నుంచి ఏ పొలం ఏ సర్వే నెంబర్లోంచి ల్యాండ్ రోడ్డు వెళ్తుంది అనేది కూడా సర్వే నెంబర్స్తో సహా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇది కూడా కంప్లీట్ అయితే మనకి విజయవాడకి అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయినట్టండి. ఇప్పుడు ఈ ఈస్ట్ బైపాస్ వచ్చేసరికి మనకి పొట్టిపాడు, కంకిపాడు అండ్ మనకి కాజా దగ్గర దిగుతుందండి రోడ్డు వచ్చేసరికి. సో ఈస్ట్ బైపాస్ వెస్ట్ బైపాస్ రెండు మనకు కాజా దగ్గర దిగడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఏదైతే ఉందో పెరుగుతుందని అంచనా వేస్తున్నామండి. ఇప్పుడు మనకి కాజా దగ్గర వచ్చేసరికి కాజా ఇక్కడ నుంచి 10-15 మినిట్స్లో మనం క్యాపిటల్ విలేజెస్ అయిన సూరాయిపాలెం, పెనుమాక, కృష్ణాయిపాలెం, వెంకటాయిపాలెం, సీడ్ యాక్సిస్ రోడ్డు అండ్ మంగళగిరి అండ్ విట్ యూనివర్సిటీ, విఐటి, అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీటన్నిటికీ మనం 10-15 మినిట్స్లో రీచ్ అవుతున్నామండి ఈ వెస్ట్ బైపాస్ ద్వారా. అందుకని ఇక్కడ గ్రోత్ అండ్ హై పొటెన్షియాలిటీ ఉందని భావిస్తూ ఇక్కడ ల్యాండ్ పెట్టడం జరిగిందండి మనకి. ఇప్పుడు మనం వీడియోలో చూసిన వెస్ట్ బైపాస్ ఇదేనండి. 95% వర్క్స్ కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం నేషనల్ హైవేనండి. అండ్ వెనకాల చూస్తే అపార్ట్మెంట్స్ అండి. కంప్లీట్గా రెసిడెన్షియల్ డెవలప్ అయిపోయిందండి ఈ విలేజెస్లో కూడా. ఇక్కడ చూస్తే మనకి ఈ నేషనల్ హైవేకి ఆనుకొని సర్వీస్ రోడ్డు ఉందండి. ఈ సర్వీస్ రోడ్డుకి ఎలా వెళ్తే మనకి మురుగన్ హోటల్ కానీ, ఇక్కడ కొత్తగా పెట్టిన తలపతి హోటల్ కానీ, మనకి వెనకాల చూస్తే రెసిడెన్షియల్స్ చూడండి డెవలప్ అయిపోయినాయి అపార్ట్మెంట్స్ ఇవన్నీను. శ్రీ దుర్గా హోటల్ అండి. అండ్ ఇలాగే దాటిన తర్వాత మనకి సేనాపతి హోటల్ అవుతుందండి. ఇదేనండి సేనాపతి హోటల్. ఈ సేనాపతి హోటల్ వెనకాల చూస్తే మనకి విల్లాసు, ఇది 40 acres విల్లా ప్రాజెక్ట్ అండి. సాహితీ విల్లాస్ అంటే అందరూ గుర్తుపడతారండి. అండ్ వాళ్ళు అహల్యుదా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళకి ఇచ్చారండి. ఇదేనండి కాజా విలేజు. ఇక్కడ నుంచి మన ల్యాండ్ వచ్చేసరికి 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. 2.5 కిలోమీటర్స్లో నేషనల్ హైవే నుంచి లోపలికి వెళ్తే మన ల్యాండ్ వస్తుందండి.
ఇదేనండి మన ల్యాండ్. ఆ కారు పెట్టున్నదే రోడ్డు అండి, మెయిన్ రోడ్డు. ఇది మనకి కాలువగట్టు రోడ్డు అండి. మనకి 25-30 ఫీట్ రోడ్ అండి ఇది. ఆ ఎదర చూస్తే మనకి రామకృష్ణ వెనుంజులా అండి. ఎగ్జాక్ట్లీ రామకృష్ణ వెనుంజులా బ్యాక్ సైడ్ వస్తుందండి మన ల్యాండ్. 1 acre అండి. 1 acre 1.5 crore చెప్తున్నారండి, అండ్ స్లైట్లీ నెగోషియబుల్. అదిగోండి రామకృష్ణ వెనుంజులా అండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ నియర్ మంగళగిరి అండి. ఇదిగోండి మనకు ఆ 4 గట్ల మధ్య, ఈ 4 గట్ల మధ్య ఉన్నదే మన పొలం అండి. ఇటు ఈ గట్టు చక్కగా స్క్వేర్ బిట్ అండి ఇది. అదిగోండి ఆ తాడి చెట్టు ఉన్నది, ఆ బైకు కారు ఉన్నది మనకి రోడ్ అండి. అక్కడ నుంచి కొంచెం లోపలికి రావాల్సి వస్తుందండి మనం. అది 80 feet రోడ్ అండి. మన కారు ఉన్నది 80 feet రోడ్ అండి. ఇది వచ్చేసరికి 30 feet రోడ్ అండి. అటువైపు పొలాలకు ఉన్న రోడ్ అండి అది. రామకృష్ణ బ్యాక్ సైడ్ అండి. అటు చూస్తే ఆ జెండాల పాత ఉన్నది వచ్చేసరికి ఇంకో వెంచర్ అండి. మనకి 5-6 acres దూరంలో ఉంటుందండి. అండ్ ఇటువైపు కూడా రైట్ సైడ్ చూస్తే ఆ వాటర్ ట్యాంక్ ఉన్నది లహరి వెంచర్ అండి. అది కూడా మన పక్కనే ఉందండి, వాటర్ ట్యాంక్ ఉన్నదండి. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్, క్యాపిటల్ అమరావతి రియల్టర్స్ అండి.